హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్‌షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అయితే నేర్చుకుందాం. జనరల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ముందుగా వీడియోస్‌ని అయితే ఎడిటింగ్ చేయాలి. దీనికోసమని చాలామంది చాలా రకాల యాప్స్‌ని అయితే యూజ్ చేస్తుంటారు కదండీ. దీనిలో భాగంగానే చాలామంది అయితే కైన్ మాస్టర్‌ని అయితే ముందుగా ప్రిఫర్ చేస్తారు. దానిలోనే ఎడిటింగ్ చేస్తారు. కానీ కైన్ మాస్టర్ కాకుండా ఈరోజు ఇన్‌షాట్ యాప్ గురించి అయితే నేర్చుకోండి. దీనిలో వీడియో ఎడిటింగ్ చేయండి. కైన్ మాస్టర్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కైన్ మాస్టర్‌లో అయితే లోగో అంటే వాటర్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్‌షాట్‌లో వాటర్ మార్క్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్‌లో అయితే పేమెంట్ చేయాలి. ప్రీమియం వెర్షన్‌లోనే లోగో అనేది రిమూవ్ చేసుకోబడుతుంది. కానీ ఇన్‌షాట్‌లో ఎటువంటి పేమెంట్ లేకుండా ఫ్రీ వెర్షన్‌లోనే ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా లోగో అనేది రిమూవ్ అయిపోతుంది. ఇన్‌షాట్ యాప్‌లో చాలా రకాల ఫ్రీ టూల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ప్రతి ఒక్క టూల్‌ని విడివిడిగా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో భాగంగానే ఇన్‌షాట్ యాప్ యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్‌ని ఎలా పెట్టాలి, ఫిల్టర్స్‌ని ఎలా యూజ్ చేయాలి, వీడియోలో ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా రాయాలి, టెక్స్ట్‌కి ఫాంట్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయనుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కనే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి చూపిస్తున్నానండి. వీడియో ఫుల్ వీడియో లాగా కనిపించాలి అంటే మొబైల్‌ని రొటేట్ చేసి చూడండి. అప్పుడు ఫుల్ వీడియో లాగా కనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇన్‌షాట్ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం నేనైతే ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసుకున్నాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్‌లో ఇన్‌షాట్ అని టైప్ చేయండి. చూసారు కదా, ఇన్‌షాట్ ఎడిటర్ వీడియో అని వచ్చింది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి లోగో ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ప్రెజెంట్‌గా అయితే అప్డేట్ ఏం చేయట్లేదండి. ఇన్‌షాట్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లికేషన్‌ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇన్‌షాట్ అండి. దీన్ని ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిలో 3 కేటగిరీస్ అయితే ఉంటాయండి. ఒకటి వీడియో, ఫోటో, కొలేజ్. మనం ప్రెజెంట్‌గా వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీడియోని చెక్ చేద్దాం. ఇప్పుడు వీడియో పైన ట్యాప్ చేద్దాం. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత న్యూ అని కనిపిస్తుంది కదండీ. న్యూ పైన ట్యాప్ చేయండి. న్యూ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి గ్యాలరీ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో కూడా 3 కేటగిరీస్ ఉంటాయండి. చూసారు కదా, వీడియో, ఫోటో, ఆల్ అని 3 కేటగిరీస్ ఉంటాయండి. ఇందులో ముందుగా మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి వీడియోసే వచ్చేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని పెడితే ఏంటంటే ఫోటోస్ ప్లస్ వీడియోస్ 2 మిక్స్డ్‌గా కంబైన్ అయ్యి వస్తాయి. ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆల్ అని పెట్టకండి. మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేనప్పుడు ఆల్ అనేది సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి మెయిన్‌గా. అదేంటో ఇప్పుడు చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే వీడియోని షూట్ చేసుకొని ఉండాలి. షూట్ చేసేటప్పుడే ఆల్రెడీ 50% ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే 50% వీడియో ఎడిటింగ్ అనేది షూటింగ్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన 50% మాత్రమే వీడియోని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయాలంటే ముందుగా వీడియోని షూట్ చేసి ఉండాలి. షూట్ చేసేటప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. అవేంటంటే మనం లాంగ్ వీడియో తీస్తున్నామా, షార్ట్ వీడియో తీస్తున్నామా? ఒకవేళ లాంగ్ వీడియో తీస్తున్నట్టయితే దాన్ని 16:9 రేషియోలో షూట్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ రేషియో అండి. అదే మీరు షార్ట్స్ తీస్తున్నట్టయితే 9:16 రేషియోలో షూట్ చేయాలి. అంటే నిలువుగా షూట్ చేయాలి. లాంగ్ వీడియో అయితే అడ్డంగా మొబైల్ పెట్టి షూట్ చేసుకోవాలండి. ఇలా చేసినట్టయితేనే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు లాంగ్ వీడియోని షూట్ చేసేటప్పుడు అడ్డంగా అంటే హారిజంటల్‌గా తీయకుండా వెర్టికల్‌గా తీసినట్టయితే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుందండి. అది ఎలానో కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక వీడియో తీస్తున్నామంటే ఆ వీడియోకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటండి? థంబ్‌నెయిల్ కావాలి, ఇంట్రో కావాలి, అవుట్రో కావాలి, మధ్యలో క్లిప్స్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం అని చెప్పేసి ముందుగానే ఇప్పుడు నేనైతే వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి క్యారెట్ ఇమేజ్ తీసుకున్నాను. తర్వాత కట్ చేసిన పీసెస్ తీసుకున్నాను. తర్వాత స్పైసెస్ తీసుకున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రొడక్ట్‌ని కూడా 2, 3 పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగానే పిక్స్‌ని తీసుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్‌గా మనం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తాం. మన ఫోటోస్‌ని క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటే ఫోటో తీసుకుంటామా? మల్టిపుల్ ఫోటోస్ తీసుకుంటామా? మల్టిపుల్‌గానే తీసుకుంటాం. ఎందుకంటే ఆ లొకేషన్‌లో మన ఫోటో ఎలా వచ్చిందో తెలీదు కాబట్టి మల్టిపుల్‌గా షూట్ చేస్తాం. తర్వాత మంచిగా లేనివి డిలీట్ చేస్తాం. మంచిగా ఉన్న వాటిని యూజ్ చేసుకుంటాం. ఇది కూడా అలానేనండి. మల్టిపుల్ ఫోటోస్ ముందే తీసి పెట్టుకోండి. తర్వాత అవైలబుల్‌గా ఉండవు కాబట్టి.
ఇది థంబ్నెయిల్కి సంబంధించిందండి. ఇప్పుడు ఇంట్రో అంటే ఏంటి, అవుట్రో అంటే ఏంటి? ఇంట్రో అంటే ఏం లేదండి, మనం వీడియో స్టార్టింగ్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి, దాన్ని ఇంట్రో అంటాడు, అంటే ఇంట్రడక్షన్ అని. అవుట్రో అంటే ఏంటంటే ఫైనల్గా మనం ఈ ప్రోడక్ట్ని వండాము అనుకోండి, ఎగ్జాంపుల్ మనం కుకింగ్ చేసాం కదా, ఈ కుకింగ్లో రెసిపీ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందని ఫైనల్గా చూపించాలి కదా, దాన్ని అవుట్రో అంటారండి. ఇంట్రో, అవుట్రో. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారని చెప్పా కదండి, అదేంటంటే ఒకటే క్లిప్ని లాస్ట్లో ఏదైతే ఉందో అదే ఫస్ట్లో పెడతారు, దాన్నే మధ్యలో పెడతారు, దాన్నే చివరిలో పెడుతుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీరు ఎప్పుడైనా సరే షూట్ చేసేటప్పుడే మల్టిపుల్గా షూట్ చేసుకోండి, దేనికి దాన్నే షూట్ చేయండి. లేదనుకుంటే వీడియోని కొంచెం లెంత్ ఎక్కువగా షూట్ చేయండి, దాన్ని కట్ చేసి ముందు వేయండి, చివరిలో పెట్టండి, మధ్యలో ఉంచండి. క్లిప్ను మాత్రం రిపీట్ చేయకండి. కట్ చేసిన దాన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ యూజ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ మిస్టేక్ అసలు చేయకండి. ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ని సపరేట్గా షూట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇంట్రో కావాలి కాబట్టి నేనైతే ఇలా ఇంట్రోని 16:9 రేషియోలో పెట్టుకున్నా. ఇది కూడా ఒకటే కాదండి, మల్టిపుల్గా చేసుకోండి. అప్పుడే మీకు షూట్ చేసేటప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది. ఎడిటింగ్ టైంలోకి వచ్చేసరికి ఇది బాగాలేదు అనిపిస్తుంది. మళ్ళీ ఆల్రెడీ మన దగ్గర ఈ ప్రోడక్ట్ అంటే ఈ ఐటెం ఉండదు, ఈ రెసిపీ ఉండదు, మళ్ళీ షూట్ చేయాలంటే షూట్ చేయలేం. కాబట్టి షూట్ చేసేటప్పుడే 2 విధాలుగా షూట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఇంట్రో షూట్ చేశాను, అదే షార్ట్ కూడా షూట్ చేసుకున్నాను. ఇది 9:16 రేషియో, ఇది వచ్చేసి 16:9 రేషియో. ఇది ఒక లొకేషన్లో అండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదేమో 9:16 రేషియో అండి, ఇది వచ్చేసి 16:9 రేషియో. ఇది డిఫరెంట్ లొకేషన్ అండి. ఇలా 2 షార్ట్స్, 2 లాంగ్ వీడియోస్ని షూట్ చేసుకున్నా. మీరు కూడా అలానే షూట్ చేయండి. ఏది నచ్చితే దాన్ని ఇంట్రడక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఒకసారి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్లోకి వెళ్ళి ఎడిట్ చేయాలి. ఎడిటింగ్ కోసం అని చెప్పి ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇలా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇవన్నీ కనిపిస్తుంటాయి. చెప్పాను కదండి, వీడియో అయితే వీడియో పైన ట్యాప్ చేయండి, లేదంటే ఆల్ మీద ఉన్న ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ ఇమేజెస్ కూడా కనిపిస్తుంటాయి, ఇమేజ్ కాకుండా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఇంట్రో కదండి, దాని గురించి ఇది ఇంట్రోకి ఇక్కడ సెకండ్స్ ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి. లేదంటే ప్రివ్యూ అని చెక్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే ప్రివ్యూ వస్తుంది, ప్రివ్యూని చెక్ చేసుకోండి. ఇలా ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత ఎలా చెక్ చేయాలని చూపిస్తా చూడండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇలా ప్లే అవుతుంటుందండి. ఇది మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. ఇప్పుడు ఇలా అన్సెలెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇదే కావాలనుకోండి, ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే యాడ్ అవుతుంది. చూసారా, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ గ్రీన్ మార్క్ హైలైట్ అవుతుంది, గ్రీన్ టిక్ మార్క్. మీకు అదే ప్రివ్యూ చూడాలంటే హోల్డ్ చేసి పట్టుకోండి, వీడియో ఇలా ప్లే అవుతుంది. చూసారు కదా, ఇది షార్ట్ అని మనకు గుర్తుంటుంది. ఇక్కడ యాడ్ అని వచ్చింది చూసారా, ఇక్కడ యాడ్ బటన్ పైన యాడ్ చేస్తే ఆల్రెడీ ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లోకి యాడ్ అయిపోతుంది. మనం ఇక్కడ యాడ్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇంట్రో కావాలి కదా, ఇది మన ఇంట్రో కాబట్టి దీన్ని ఓకే చూసారు కదా, దీన్ని యాడ్ చేయండి. ఆల్రెడీ టిక్ వచ్చేసింది. మళ్ళీ తర్వాతకి మనకి స్టార్టింగ్ ఏమేమి ఉంటాయండి, సీక్వెన్స్లో మనం ఎలా షూట్ చేస్తామో సీక్వెన్స్లో అలానే ఉంటుందండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా తర్వాత ఆటోమేటిక్గా సీక్వెన్స్లోనే రికార్డ్ అవుతుంటాయండి, ఏమి ఇబ్బంది లేదు. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఓకే చేయండి. చూసారు కదండి, ఇలా వచ్చాయి కదా, ఒక్కసారి చెక్ చేసుకోండి అన్ని సీక్వెన్స్లో వచ్చాయి లేదా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చింది, తర్వాత రైస్ క్లీనింగ్ వచ్చింది, క్యారెట్స్ వచ్చాయి, తర్వాత క్యారెట్స్ కటింగ్ వచ్చింది, తర్వాత వచ్చేసి స్పైసెస్ వచ్చాయి, తర్వాత ప్యాన్ పెట్టేసి గీ వేసుకున్నాము, తాలింపు వేసుకున్నాము, తర్వాత వచ్చేసి తాలింపు, తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ వేసుకున్నాము, తర్వాత వచ్చేసి వాటర్ యాడ్ చేసాము. ఇలా ప్రాసెస్ అంతా కూడా వచ్చిందా లేదని ఒకసారి టోటల్గా వీడియో అంతా చెక్ చేసుకోండి. తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ వరకు అంతా కూడా బాగానే యాడ్ అయింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ మధ్యలో ఏదైనా క్లిప్ యాడ్ అవ్వలేదు, క్లిప్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది చూస్తారా, దీన్ని కర్సర్ అంటారండి. ఎక్కడైతే యాడ్ చేయాలో అక్కడ ప్లేస్ చేయండి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వీడియో పై ఫోటో ఉంది కదండి, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా క్యారెట్ని అయితే యాడ్ చేస్తున్నా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టండి. చూసారు కదా, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు మధ్యలో కావాలి అంటే చూసారు కదా, ఇక్కడ కావాలి అనుకోండి, ఇక్కడ కర్సర్ని పెట్టి మళ్ళీ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. వీడియో పై ఫోటో వస్తుంది. వీడియో కావాలని వీడియో, ఫోటో కావాలని ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ
సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. చూసారు కదా! దీని తర్వాత ఆటోమేటిక్‌గా క్యారెట్ వచ్చేసింది. ఇలా కావాలి అంటే ఉంచుకోండి. లేదంటే ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ మధ్యలోనే కావాలి, ఆల్రెడీ రికార్డ్ అయ్యిందనుకోండి, ఇక్కడ కావాలి అంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ పోర్షన్‌లో ఇక్కడ స్ప్లిట్ ఉంది చూసారా? ఈ స్ప్లిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వెంటనే మీకు ఇక్కడికి కట్ అయిపోయిందండి. చూసారు కదా! ఈ పోర్షన్ సెపరేట్ అయింది. ఈ పోర్షన్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కింద చూసారా టైమర్ సింబల్ వచ్చింది కదా! ఎగ్జాక్ట్‌గా దీనిపైన పెట్టేసి ఇలా ప్లస్ సింబల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓకే కొట్టి మళ్ళీ క్యారెట్ సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా! ఈ రెండిటి మధ్యలో క్యారెట్ అనేది యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను శాంపిల్ చూపించా కాబట్టి డిలీట్ చేస్తున్నా. ఇది కూడా ఇలా కట్ ఉంది కాబట్టి పోవాలి కాబట్టి అండూ కొట్టేస్తున్నా. అండూ కొడితే అంతా కూడా సెట్ అయిపోతుంది. మీరు ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఇలా అండూ చేస్తే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మధ్యలో క్లిప్స్ ఎలా యాడ్ చేయాలో చూసారు కదా! ఇప్పుడు ఇక వీడియో ఎడిటింగ్ చేయడం కోసం ఒక్కొక్కటిగా టూల్స్ అన్నీ చూద్దాం. ఇక్కడ ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే క్యాన్వాస్ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే రేషియో సెలెక్ట్ చేయడం. లాంగ్ వీడియో కాబట్టి క్యాన్వాస్కి వెళ్ళి 16:9 ఉందా లేదా చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ షార్ట్ వీడియోగా షూట్ చేసి లాంగ్ వీడియోగా ఎడిట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది లాంగ్ వీడియో. లాంగ్ వీడియో కదా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని షార్ట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. 9:16 రేషియో పెట్టాలి. పెడితే చూసారు కదా, పైన కింద బ్లాంక్ వచ్చింది, మధ్యలో మాత్రమే ఇమేజ్ కనిపిస్తుంది. ఇలా ఎప్పుడు చేయకండి. అదే మీరు షార్ట్ వీడియో లాగా షూట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ షార్ట్ని పెడుతున్నా 20 సెకండ్స్ ఉంది యాడ్ చేశా. ఇది షార్ట్. ఇప్పుడు లాంగ్ వీడియో క్యాన్వాస్ వచ్చేమో లాంగ్ వీడియోకి ఉంది, మనమేమో షూట్ చేసింది షార్ట్కి. ఇప్పుడు సైడ్ చూసారు కదా, రెండు పక్క బ్లాంక్గా కనిపిస్తుంది. ఇలా వీడియో ప్లే చేస్తే ఎవరో చూడరండి. మీరు అందుకనే రేషియో అనేది షూట్ చేసేటప్పుడే కరెక్ట్గా షూట్ చేయండి. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేయండి. ఇప్పుడు షార్ట్ కదండి, షార్ట్ని లాంగ్ వీడియోలో కన్వర్ట్ చేస్తే ఇలా సైడ్స్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది. అదే మీరు క్యాన్వాస్కి వెళ్ళి షార్ట్ రేషియో సెలెక్ట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉంది, ఫుల్ స్క్రీన్ ఉంది. ఇలా ఫుల్ స్క్రీన్ రావాలి అంటే షార్ట్స్ కోసం 9:16 రేషియోలో షూట్ చేయాలి. క్యాన్వాస్ కూడా 9:16లో పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ తర్వాత లాంగ్ వీడియో చూడండి ఎలా ఉందో, కింద పైన బ్లాంక్ ఉంది. ఎందుకంటే రేషియో అనేది ఈ విధంగా లేదు కాబట్టి. ఎప్పుడు కూడా మీరు షూట్ చేసేటప్పుడే సగం ఎడిటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించాను, అందుకనే ప్రాపర్గా షూట్ చేయండి. ఏ షార్ట్ అయితేనేమో 9:16, లాంగ్ అయితేనేమో 16:9. అది పక్కా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే వచ్చే రిజల్ట్ ఇలా ఉంటుందండి. వీడియో అంతా కష్టపడి షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్లోకి వచ్చేసరికి చూసారు కదా, ఇప్పుడు ఇది అడ్డంగా హారిజాంటల్గా షూట్ చేశారు. క్యాన్వాస్ కూడా 16:9 ఉంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ రెండోది చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూమ్ సింబల్ ఉంటుందండి, వాల్యూమ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వాల్యూమ్ని 2 రకాలుగా డిలీట్ చేయొచ్చండి. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేయాలి. దీనికోసమని వాల్యూమ్ని 0 చేయొచ్చు. ఇలా చేసినా సరే ఇక్కడ చూసారు కదా, మైక్ సింబల్ పైన రెడ్ కలర్ మార్క్ వచ్చింది. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే అది పోయింది. తర్వాత ఈ సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఉంది, దీనికి ఇలా బ్లూ కలర్ ఉందంటే వాయిస్ ఉన్నట్టండి. ఇలా 0 చేసిన వాయిస్ రిమూవ్ అవుతుంది. చూసారు కదా, అన్మ్యూట్ అయిపోయింది, అంటే దానికి వాయిస్ రాదనమాట. మీరు ఇలా వాయిస్ కావాలంటే ఉంచుకుంటే ఇక్కడ మ్యూట్ సింబల్ పోయింది. ఇలా వాయిస్ అనేది ఇది ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. లేదంటే ఇది సెలెక్ట్ అయింది కదండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా వాయిలెట్ కలర్లో వచ్చింది కదండి, ఇక్కడ డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా కార్నర్లో పిన్ సింబల్ వచ్చింది, అంటే ఆడియో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ ఆడియో 100% ఉంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేద్దాం, డిలీట్. ఇప్పుడు మళ్ళీ కూడా ఇలా వాల్యూమ్ బటన్ పైన ప్రెస్ చేస్తే చూసారు కదా, రెండు కూడా కార్నర్లో సింబల్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటికి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేదు. దీనికి ఉంది, దీనికి ఉంది. దీనికి ఆల్రెడీ మ్యూట్ చేసాం కాబట్టి 0 ఉంది. దీనికి కూడా మ్యూట్ చేసేద్దాం, 0 ఉంటుంది. లేదంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయొచ్చు. దీనికి చూసారా 0 ఉంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేది ఆప్షన్ రాలేదు. దీనికి కూడా అలానే, కానీ దీనికి మాత్రం ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేది ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వాల్యూమ్ 0 ఉంది. ఇందులో మీరు ఏ ఆప్షన్ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియోని చేయాలి, ఇలా చేస్తేనే బ్యాక్గ్రౌండ్ నాయిస్ పోతుంది అనేది ఏమీ లేదండి. ఏది చేసినా ఓకే. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఇది డిలీట్ చేసిన తర్వాత ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ అయిపోయింది. ఆడియో గురించి లాస్ట్లో చెప్తానండి.
ఇప్పుడు ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ వచ్చేసి స్టిక్కర్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇవి స్టిక్కర్స్ అండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అండి స్టిక్కర్స్ అనేది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లైక్ బటన్ కావాలనుకోండి, ఇలా లైక్ బటన్ ప్లేస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ కావాలంటే ఇలా సబ్స్క్రైబ్ బటన్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా ఇది ప్రతిదీ కూడా మీరు మీ ఐడియాలజీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి. అవసరం లేదంటే సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కండి, డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటండి, ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇమేజ్ని కూడా పెట్టొచ్చండి. ఇమేజ్లోకి వచ్చి ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దేవుడి బొమ్మ సెలెక్ట్ చేస్తున్నా. ఇది మీకు చూపించడం కోసమేనండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా అండి. చూసారు కదా, స్టిక్కర్ అనేది ఆటోమేటిక్గా మనమే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఏదైనా ఇమేజ్ని తీసుకొని ఇప్పుడు స్టిక్కర్ పైన ట్యాప్ చేయండి. కట్అవుట్ ఉంటుంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ శివలింగం ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చూసారు కదా, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. టిక్ మార్క్ కొట్టంగానే ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, మన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కర్స్ అనేది మన ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్నవి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి హాయ్, చూసారు కదా, ఇక్కడ హాయ్ అని ఇచ్చా, ఇలా ప్లేస్ చేసా. దీన్ని రీసైజ్ చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, ఇలా చేస్తే రీసైజ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడి వరకు కావాలనుకుంటారో అక్కడ వరకు పెట్టేసేయండి. ఇది ఎగ్జాంపుల్గా చెప్పానండి. జనరల్గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని రైస్ వేస్తున్నాం కదా, టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ 1 కప్ ఆఫ్ రైస్, ఇలా పెట్టేసేసి ఇక్కడ పెట్టామనుకోండి, చూడండి యాడ్ 1 కప్ ఆఫ్ రైస్ అని వచ్చేసింది. ఇలా పెట్టుకోవడం కోసం టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ టెక్స్ట్లోనే మీకు ఎక్కడ దాకా కావాలో, రైస్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు డ్రాగ్ చేయండి, వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు చూసారా ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. ఎడిట్ నొక్కండి. నొక్కిన తర్వాత దీనికి ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఫాంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇలా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ తర్వాత కనిపిస్తుంది కదా, ఇది టెక్స్ట్ సైజ్ అండి. ఇది వచ్చేసి స్పేసింగ్, ఇది వచ్చేసి స్పేసింగ్, ఇది కూడా. ఇవి బౌల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇవి డిఫరెంట్గా ఉంటాయండి. ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉన్నది యానిమేషన్ అండి. ఇన్ అవుట్ లూప్ అనేది కదా, ఇలా చూసారు కదా యానిమేషన్. ఇవన్నీ కూడా మీరు యానిమేషన్స్ అండి. ఇప్పుడు యానిమేషన్ ఇచ్చా కదా, ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఇలా యానిమేషన్ ఇచ్చిన తర్వాత చెక్ చేశారు కదా, యానిమేషన్ అప్లై అయింది. ఇలా కాదనుకోండి, మళ్ళీ ఎడిట్ నొక్కి మళ్ళీ యానిమేషన్ ప్రెస్ చేసి లూప్లోకి వెళ్ళి ఇలా కావాలంటే ఇలా అయినా ఇవ్వచ్చు. చూసారు కదా, ఇలా యానిమేషన్ అనేది వస్తుందండి మనకి. మీరు ఇలా యానిమేషన్స్ అనేది టెక్స్ట్కి ఇవ్వచ్చు. చూసాం కదా, టెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఎఫెక్ట్స్ వచ్చేసి ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎఫెక్ట్స్లో ఇలా బౌల్ కూడా మూవ్ అవుతుంది చూసారా, ఇలా ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు మనం. తర్వాత వచ్చి షేక్ అవుతున్నట్టుగా ఇలా ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వద్దంటే డిలీట్ చేయండి. ఫిల్టర్స్ కూడా చూసారు కదా, కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, ఇలా ఫిల్టర్స్ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఫిల్టర్ వద్దు అనుకుంటే ఫిల్టర్ని తీసేయండి. తర్వాత వచ్చేసి పిఏపి, ఇది ఇంపార్టెంట్ అండి. పిఏపి అంటే ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ తోటి ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ రాయాలి అనుకోండి, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిఏపి ప్రెస్ చేశా. ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ నా దగ్గర ఉందండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ని ఇక్కడ కావాలనుకుంటున్నా కదా,
ఇక్కడ ప్లేస్ చేసి నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కటౌట్ అని ఉంది కదా, కటౌట్ పైన ట్యాప్ చేయండి. చూస్తారు కదా క్రోమా అని ఉంది కదా, క్రోమా పైన ట్యాప్ చేయండి. ఇలా ఒక్కసారి డ్రాగ్ చేయండి. ఓకే కొట్టండి. ఇప్పుడు ప్లే చేద్దాం. చూసారు కదా ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది మనకి. అలా గ్రీన్ స్క్రీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది పిఐపి వల్ల యూజ్ అండి. లేదంటే దీని మీద ఏదైనా వీడియో పైన వీడియో ప్లే కావాలన్నా కానీ వీడియో పైన వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కావాలన్నా ఇమేజ్ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది పిఐపి వల్ల యూజ్ అండి మనకి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ అండి. స్ప్లిట్ అంటే ఏం లేదండి, మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాం, రైస్ వేసాం, ఇక్కడ వరకు సరిపోయింది అనుకోండి. మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాతకి రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మన కంటెంట్ బట్టి మ్యాటర్ని బట్టి మనం ఎక్స్ట్రా ఉందనుకోండి కట్ చేయాలి, స్ప్లిట్ చేయాలన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదండి, ఇది ఎక్సెస్ పార్ట్ ఉంది, మనకి ఇది అవసరం లేదనుకోండి స్ప్లిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ వరకు పెట్టేసి స్ప్లిట్ పైన ట్యాప్ చేయండి. మధ్యలో ఈ పోర్షన్ కదా దీన్ని డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. స్ప్లిట్ వల్ల యూజ్ అదేనండి. మనకి ఏ పోర్షన్ అయితే వద్దనుకుంటామో ఆ పోర్షన్ని కట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకో యూజ్ కూడా ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ స్పైసెస్ ఎక్కువగా తీసుకున్నాం కదా, ఇక్కడ స్ప్లిట్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ లాస్ట్లో స్పైసెస్ ఎక్కడున్నాయి, ఇక్కడ వరకు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసి స్పీడ్ అనేది కదా, స్పీడ్ పైన వచ్చి స్పీడ్ అనేది 5 మీద పెట్టండి. ఇప్పుడు చూసారు కదా ఎంత స్పీడ్గా వస్తుంది చూడండి, వెంటనే అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది మూమెంట్ లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. అదే మీకు ఇక్కడ ఏదైనా మిక్సింగ్ చేసేది ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తా. స్ప్లిట్ ఇక్కడ వరకు స్ప్లిట్ చేసేయండి. మళ్ళీ ఈ పోర్షన్ స్ప్లిట్ అయింది కదండి, ఈ పోర్షన్ మనకు అవసరం లేదనుకోండి, చాలా లెంత్ ఉన్నప్పుడు స్పీడ్ పెట్టేసామంటే ఇమీడియట్గా అయిపోతుంది. ఇప్పుడు స్పీడ్ సెలెక్ట్ చేసుకొని 7 మీద 8 మీద పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా ప్లే అవుతుంది కదా నార్మల్గా. ఇప్పుడు చూసారా ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో, అలా స్పీడ్గా ప్లే అయిపోతుంది అనమాట. తాలింపు వేసుకునేటప్పుడు అలాంటి టైంలో ఈ స్పీడ్ని మనం యాక్టివేట్ చేసుకోవటం వల్ల వీడియో లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది స్పీడ్ వల్ల ఆప్షన్ అండి. చూసారు కదా స్ప్లిట్ వచ్చేసింది. మీకు డిలీట్ అంటే తెలుసు కదా, ఇప్పుడు స్ప్లిట్ చేసాం, ఈ పోర్షన్ వద్దనుకోండి, ఎక్కువగా ఉంటే డిలీట్ నొక్కేస్తే డిలీట్ అయిపోతుంది. వాల్యూమ్ చెప్పాం కదండి, వాల్యూమ్ అన్నిటికీ 0 ఉంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైనా కలర్స్ కావాలనుకోండి, కలర్స్ యాడ్ అవుతుంటాయి బ్యాక్గ్రౌండ్లో వీడియోకి. ఇలా వీడియోకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది యాడ్ అవుతుంటాయి. స్పీడ్ వచ్చేసింది కదండి. తర్వాత యానిమేషన్ అంటే ఇందా చూసాం కదా, ఇలా ఆ స్పెసిఫిక్గా ఏ క్లిప్కి అయితే యానిమేషన్ యాడ్ చేస్తామో ఆ క్లిప్ వరకే ఇలా యానిమేట్ అవుతుంటుంది. తర్వాత మనకి క్రాపింగ్ కూడా ఉంటుందండి. మనకి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వరకే కావాలి అనుకుంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఈ పోర్షన్ అంతా కూడా సెలెక్ట్ చేసి క్రాప్ మీద ట్యాప్ చేయండి. మీకు ఎంతైతే కావాలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఉందనుకోండి, దాన్ని కొంచెమే తీసుకోవాలంటే కొంచెం వరకు కూడా తీసుకోవచ్చు. ఇదంతా మనకు అవట్లేదంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి, దాని వరకు వస్తుంది. తర్వాత ఇలా జూమ్ చేయండి. చూసారు కదా ఈ పోర్షన్ అంతా కూడా ఆ ఓన్లీ ప్యాన్ వరకే వస్తుందండి. అది క్రాప్ వల్ల ఆప్షన్. తర్వాత వచ్చి కటౌట్లో ఇందా చెప్పారు కదండి, క్రోమా కీ ఉంటుంది, కటౌట్ ఉంటుంది. కటౌట్ అంటే మన ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కండి అది. తర్వాత వచ్చేసి మాస్క్, ఇవన్నీ కొంచెం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. తర్వాత వచ్చేసి ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, రొటేట్ చేయాలంటే రొటేట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్ని విధాలుగా ఉంటాయండి. ఇది ఓన్లీ బేసిక్ ఎడిటింగ్ అండి. తర్వాత ప్రొఫెషనల్గా ఎలా ఎడిట్ చేయాలి, మాస్కింగ్ ఎట్లా, బ్లెండింగ్ ఎట్లా, ఒపాసిటీ ఎట్లా, ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను. ఇంకొకటి కూడా ఇందులోనే ఇంపార్టెంట్ థింగ్ ఉందండి, అదేంటంటే టెక్స్ట్లో ఇక్కడ ఏదైనా మీకు అన్వాంటెడ్గా వచ్చింది అనుకోండి, దీన్ని మాస్క్ చేయాలంటే ఎలా చూద్దాం. టెక్స్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ డీటెయిల్ అని ఉంటుంది. డీటెయిల్లో ఇక్కడ చూసారు కదా బ్లర్ అని ఉంది కదా, బ్లర్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇది కనిపించద్దు అనుకోండి, దీని వరకు తీసుకోండి. చూసారు కదా బ్లర్ అయిపోయింది. లేదంటే ఇది సెలెక్ట్ చేశారనుకోండి, ఈ పోర్షన్ అంతా కూడా ఇలానే కనిపిస్తుంటుంది.
ఇది ప్లే అయ్యే వరకు కూడా బ్లర్ అయ్యే కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు డ్రాగ్ చేసుకోండి. ఆ పోర్షన్ అక్కడి వరకు కూడా బ్లర్ అయ్యే ఉంటుంది. ఇది దీనివల్ల యూజ్ అండి. తర్వాత యారో మార్క్స్ ఏదైనా కావాలనుకోండి, ఇలా యారో మార్క్స్ చూసారు కదా, ఇలా వస్తుంటాయి అన్నమాట. ఏదైనా ఐడెంటిఫై కావాలి, ఏదైనా చూపించాలన్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. క్యాప్షన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయండి. అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ వీడియో క్లిప్ ఉందనుకోండి, వీడియో క్లిప్ని డూప్లికేట్ చేయాలంటే ఇది ప్రెస్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. ఇలా డూప్లికేట్ చేస్తే రీయూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా డూప్లికేట్ చేయమాకండి. తర్వాత వచ్చేసి రొటేట్ అండి. ఏదైనా మీరు రొటేట్ చేయాలంటే ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. ఆల్రెడీ మన వాయిస్ లేదు కాబట్టి వాయిస్ ఎఫెక్ట్ పనిచేయదు. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అంటే ఆడియో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రికార్డ్ ఉంది కదండి, రికార్డ్ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు రికార్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా లోగో ఎలా తీయాలంటే ఇన్షాట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రీ టు రిమూవ్ ఇలా కొట్టగానే ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. చూసారు కదా, ఇన్షాట్ లోగో అనేది రిమూవ్ అయిపోయింది. ఇంతేనండి ఇన్షాట్ వీడియో ఎడిటింగ్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇన్షాట్లో వాయిస్ ఓవర్ ఎలా అయ్యాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ముందుగా క్యాన్వాస్ పక్కనే ఆడియో సింబల్ ఉంది కదండి, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రికార్డ్ అని ఉంది కదండి, రికార్డ్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా రెడ్ సింబల్ వచ్చింది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇలా మనం వాయిస్ ఓవర్ ఇచ్చాం. దీన్ని ఒకసారి ప్లే చేసి చెక్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వెజిటేబుల్ మిక్స్డ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఇలా వాయిస్ ఓవర్ని ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఏదైనా ఇవ్వాలి అనుకోండి, చూసారు కదా, ఇది కూడా ఇచ్చాను, మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం కట్ చేయాలనుకోండి, లైక్ చేయండి దగ్గర కట్ చేయాలనుకోండి, ప్లే చేయండి ఒకసారి. ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ అని కూడా వచ్చింది కదా, జస్ట్ కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి, దీన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయండి. చూసారా, అక్కడ వరకు వచ్చి కట్ అయిపోతుంది. మీరు స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇదే అండి వాయిస్ ఓవర్. ఇప్పుడు ఇంకో ఆప్షన్ కూడా చూద్దామండి, అది మాస్కింగ్. అది ఎలానో ఇప్పుడు చూడండి. మాస్క్ పైన ట్యాప్ చేసి, చూసారు కదా, ఇందులో సింబల్స్ ఉన్నాయి కదా, మనకి ఇదంతా కూడా రౌండ్ సింబల్లో రావాలంటే దీన్ని ట్యాప్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఓన్లీ రౌండ్ సింబల్లోనే వస్తుంది. ఇవాళ మన వీడియోలో ఇలా షేప్స్ ఉంటాయండి, షేప్స్ ప్రకారంగా ప్లే అవుతుంటుంది. దీనిలోని కలర్ యాడ్ చేసుకోవాలన్న కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే లవ్ సింబల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ షేప్స్లో మన వీడియోని ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మన లొకేషన్ ఎక్కడ కావాలో అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెల్ షేప్లో ఇంకొకటి ఏంటంటే, దీన్ని జూమ్ చేయాలంటే ఇలా జూమ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఫెదర్ ఇవ్వచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించవచ్చు. ఇలా అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, ఎలా ఏంటి అనేది మీ ఐడియాలజీని బట్టి మీరు ఎడిట్ చేసుకోండి. ఫైనల్గా అంతా అయిపోయినప్పుడు ఇక్కడ పైన కనిపిస్తున్నట్టుగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రెజల్యూషన్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఫ్రేమ్ రేట్ ఇవన్నీ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇనిషియలైజింగ్ వస్తుంది, ఒక యాడ్ ప్లే అవుతుంది. మీకు ఇలా యాడ్ ప్లే అయిన తర్వాత
ఎమ్మటే కన్వర్టింగ్ వీడియో అని వస్తుంది. 0% ఉంటుంది కదా. ఇలా 100% కంప్లీట్ అయిన తర్వాత వీడియో అనేది మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇంతేనండి మన ఇన్‌షాట్ వీడియో ఎడిటింగ్ యాప్‌లో వీడియో ఎడిట్ చేయటం. చాలా సింపుల్ కదా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.